పాలమూరు యూనివర్సిటీ ఆధ్వర్యంలో విజన్ ఇండియా 2047 సదస్సు ఘనంగా జరిగింది. రెండో రోజు సదస్సుకు హాజరైన ఎంపీ డీకే అరుణ దేశాభివృద్ధిలో విద్యార్థుల భాగస్వామ్యం పెంచేలా సదస్సు నిర్వహించినట్లు వెల్లడించారు. పాలమూరు యూనివర్సిటీ అభివృద్ధికి ప్రభుత్వం 300 కోట్లు కేటాయించాలని సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. విద్యను డిజిటలైజేషన్ చేసి యువత ఉపాధి కల్పనకు కేంద్రం కృషి చేయాలని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి కోరారు. దేశంలో ఉన్నత విద్యారంగ బలోపేతం, పరిశోధనాభివృద్ధి, యువత సాధికారత లక్ష్యాలతో పాలమూరు యూనివర్సిటీ ఆధ్వర్యంలో 2 రోజుల పాటు జరిగిన జాతీయ సదస్సు విజయవంతమైంది. రంగారెడ్డి జిల్లాలోని కనహా శాంతివనం, పాలమూరు యూనివర్సిటీలో వేర్వేరు అంశాలపై పలు వర్సిటీల ఉపకులపతులు, పారిశ్రామికవేత్తలు, విద్యారంగ నిపుణులు, విధాన రూపకర్తలతో సెషన్స్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ 2047 నాటికి దేశాన్ని ప్రపంచంలో అగ్రస్థానంలో నిలపాలనే లక్ష్యంతో కేంద్రం ముందుకెళుతోందని తెలిపారు. పరిశోధన, స్టార్టప్లు, సాంకేతిక రంగాల్లో పాలమూరు వర్సిటీ ముందంజలో నిలవాలని ఆకాంక్షించారు. విశ్వవిద్యాలయాల అభివృద్ధి, యువత, మహిళల ప్రగతి, ఆర్థికాభివృద్ధి సమాంతరంగా జరిగినప్పుడే వికసిత భారత్ లక్ష్యం సాకారమవుతుందని స్పష్టం చేశారు. పాలమూరు వర్సిటీ అభివృద్ధికి 300 కోట్లు కేటాయించాలని సీఎం రేవంత్ రెడ్డిని డీకే అరుణ కోరారు. యాక్చువల్గా ముఖ్యమంత్రి గారు ఈ సమావేశానికి పాల్గొని ఉంటే బాగుండేది. ఎందుకంటే పాలమూరు యూనివర్సిటీ అంటే మన జిల్లా యూనివర్సిటీ, ఇది కేంద్ర ప్రభుత్వం ఆర్గనైజేషన్ కాబట్టి మాకెందుకు అన్న ధోరణి కనిపించింది. ఇప్పుడు వాళ్ళ మాటల్లో చూస్తే అది కరెక్ట్ కాదు. అది ఇక్కడికి మనం వచ్చింది యూనివర్సిటీ యొక్క డెవలప్మెంట్, పిల్లల యొక్క భవిష్యత్తు, ఈ రీసెర్చ్ ఏ విధంగా ఉండాలనేటటువంటి ఒక ఆలోచన మనకు ఉండాలి. ఇక్కడ పోటీతత్వం అనేది డెవలప్మెంట్ లో ఉండాలి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులకు ఈ 2 టర్ములైనా కనీసం 300 కోట్లు గత అన్నట్టు ఇంతకుముందు ఇక్కడ అన్నట్టు చెప్తున్నారు. ఆ 300 కోట్లు రిలీజ్ చేసి యూనివర్సిటీలో ఇంకా బ్రహ్మాండమైనటువంటి ఫెసిలిటీస్ ని, సెంటర్స్ ని అనేక రకాలుగా ఎక్స్పాన్షన్ చేయడంలో గానీ, మరి రైజింగ్ తెలంగాణ కూడా కావాలి కాబట్టి మన పాలమూరు యూనివర్సిటీని 300 కోట్లు ఇచ్చి దీన్ని డెవలప్ చేయాల్సిందిగా నేను కోరుతున్నా. గ్రామీణ ప్రాంతాలు, కార్పొరేట్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల మధ్య అంతరాలు తీవ్రంగా ఉంటున్నాయని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి అన్నారు. కేంద్రం విద్యా ప్రమాణాలు పెంచడంతో పాటు ఉద్యోగాల కల్పనలో చొరవ చూపాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణంతో పాటు విద్యాభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ఇప్పటికే 70,000 ఉద్యోగాలిచ్చామన్న చిన్నారెడ్డి ఇటీవల మరిన్ని నోటిఫికేషన్లు విడుదల చేసినట్లు తెలిపారు. నీట్ లీకేజీ వంటి ఘటనలు పునరావృతం కాకుండా కేంద్రం పటిష్ట చర్యలు చేపట్టాలని కోరారు. అదే ఇవాళ హైదరాబాద్కు వస్తే అన్ని కాన్వెంట్ స్కూల్స్లలో గొప్ప విద్య పిల్లలకు దొరుకుతా ఉంది. కానీ అలాంటి కాన్వెంట్లో చదువుకున్న పిల్లలు, గ్రామీణ రైతు కుటుంబంలో పుట్టినటువంటి పిల్లలు ఇలా ఆ వ్యత్యాసాన్ని వారు చవి చూస్తూ ఉన్నారు, వెనుకబడిపోతున్నారు. అందుకని డిజిటలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ చాలా ముఖ్యమైనటువంటి మాట కూడా నేను మనం చేస్తూ ఉన్నాను. అన్ని పాఠ్యాంశాలని మనం రికార్డ్ చేసి ఇక్కడ నుంచి టెలికాస్ట్ చేస్తే ప్రతి క్లాస్ రూమ్ లో ఆ డిజిటల్ బోర్డు పెడితే పిల్లలే చదువుకుంటారు. ఆ వ్యవస్థ కనుక తీసుకుని రాగలిగితే మనకు విద్యలో ఎలాంటి వ్యత్యాసం లేకుండా ఉంటుంది. ఇంకా ఆ మట్టిలో ఉండే మాణిక్యాల్ని మనకు వెలికి తీయడానికి అవకాశం ఉంటుందనేటువంటి మాట కూడా నేను మనం చేస్తున్నాను. పీఎం ఉషా నిధులతో పాలమూరు విశ్వవిద్యాలయంలో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు ఉపకులపతి శ్రీనివాస్ తెలిపారు. ఇంజనీరింగ్ కళాశాల, లా కళాశాల, బాలికల, బాలుర వసతి గృహాల నిర్మాణ పనులు చేపడుతున్నామని వివరించారు. విద్యార్థుల్లో నూతన ఆలోచనలు, సాంకేతిక నైపుణ్యాలను పెంపొందిస్తూ 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడంలో పాలమూరు విశ్వవిద్యాలయం కీలక పాత్ర పోషిస్తుందని వెల్లడించారు.